నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రైతు మహోత్సవం ప్రారంభించారు మంత్రులు. వ్యవసాయానికి సంబంధించి 130కి పైగా స్టాల్స్ ఏర్పాటు చేశారు అధికారులు. ఉత్తర తెలంగాణ పరిధిలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి రైతుల నుంచి విశేష స్పందన వస్తోంది. వ్యవసాయాన్ని బలోపేతం చేసేలా రైతు మహోత్సవం నిర్వహిస్తున్నామని చెప్పారు మంత్రులు. తెలంగాణకు నిజామాబాద్ రైతులు మార్గదర్శకమన్నారు మంత్రి తుమ్మల. త్వరలో రైతు భరోసా, అకాల వర్షాల పంట నష్టపరిహారం నిధులు విడుదల చేస్తామన్నారు. వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేలా రైతు మహోత్సవం ఏర్పాటు చేశామన్నారు మంత్రి. రైతుల సలహాలు, సూచనలు తీసుకుని పథకాలు అమలు చేస్తామన్నారు. పసుపు రైతులు తల ఎత్తుకునేలా పసుపు బోర్డు పనిచేయాలని కోరారు. ఉమ్మడి నిజామాబాద్ లో పామాయిల్ సాగు పెంచాలన్న మంత్రి రాబోయే రోజుల్లో ప్రతి జిల్లాలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. నా పంట అయినటువంటి పామాయిల్ని కూడా వేయమని చెప్పి అడుగుతున్నా. నీళ్ళు వస్తున్నాయి కాబట్టి, వరేస్తే గెడుతుంది కాబట్టి మేము ఆ పంటలు వేయమంటే మీరే నష్టపోతారు. కాబట్టి దయచేసి రేపు రాబోయే 3-4 సంవత్సరాల్లో తెలంగాణ ప్రతి జిల్లాలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ వస్తుంది. మీరు ఆయిల్ ఫామ్ వేయండి. తప్పకుండా ఫ్యాక్టరీ నిర్మాణం చేసే బాధ్యత వ్యవసాయ శాఖ పరంగా, ఉద్యానవన శాఖ పరంగా నేను తీసుకుంటాను. బీఆర్ఎస్ సర్కార్ 10 ఏళ్లలో ప్రాణహిత చేవెళ్లను పట్టించుకోలేదన్నారు మంత్రి ఉత్తమ్. కాళేశ్వరంతో కొత్తగా ఆయకట్టు పెరగలేదని చెప్పారు. కాళేశ్వరం 22వ ప్యాకేజీ నిధులు మంజూరు చేస్తామన్నారు మంత్రి. త్వరలోనే నిజాం సాగర్ ప్రాజెక్టుని ఆధునీకరిస్తామన్నారు. పసుపు బోర్డు కోసం ఎంపీగా తాను పార్లమెంట్లో పోరాటం చేశానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వల్లే కేంద్రం పసుపు బోర్డు ఇచ్చిందన్నారు. త్వరలో బోర్డును రైతులకు అందుబాటులోకి తేవాలన్నారు ఉత్తమ్. పార్లమెంట్ సభ్యునిగా నిజామాబాద్ కి పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని మీ పక్షాన పార్లమెంట్ లో మాట్లాడింది మీ ఉత్తమన్న. గత ప్రభుత్వంలో 10 ఏళ్లలో 1.81 lakh crores ఖర్చు పెట్టి ఇరిగేషన్ లో నామమాత్రం పనులు చేసిండ్రు. ఎక్కడా పెద్దగా ఆయకట్టు సృష్టించలేదు గత ప్రభుత్వాన్ని చెప్పక తప్పదని చెప్పని చేస్తున్నా. నిజామాబాద్ లో రైతు మహోత్సవానికి మంచి స్పందన వస్తుంది. వ్యవసాయ, ఉద్యానవన, మత్స్యశాఖ, పశు సంవర్ధక శాఖల ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు అధికారులు. కొత్త వెరైటీల ఆవిష్కరణ, నూతన పనిముట్లు, యాంత్రీకరణపై వివరిస్తున్నారు. ఈ ప్రదర్శనలో కొత్త విషయాలు నేర్చుకున్నామని చెప్పారు రైతులు. ఇలాంటి ఎగ్జిబిషన్లు తరచూ నిర్వహించాలని, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు రైతులు. ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా ఏర్పాటు చేసినటువంటి రైతు మహోత్సవ కార్యక్రమానికి మేము డిచ్పల్లి గ్రామం నుంచి రావడం జరిగింది. ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్ వారు స్టాళ్ళు ఏర్పాటు చేశారు. అధునాతనమైనటువంటి విత్తనాలు మరియు వివిధ పంటల గురించి కూడా అందరికీ రైతులకు తెలియజేయడం జరుగుతున్నది. జిల్లాలో రైతుల్ని పిలిపించి మంచిగా అర్థమయ్యేటట్టు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరు కలిసి రైతులకు సంబంధించినవి మాట్లాడడం జరిగింది. ట్రాక్టర్లు కానీ, రైతులకు విత్తనాలు కానీ ఇవన్నీ చూపించడం జరుగుతుంది. చాలా సంతోషమైన విషయం ఉంది ఇది. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు రైతు మహోత్సవం కొనసాగుతుంది. ప్రదర్శనలు, వ్యవసాయ సంబంధిత స్టాల్స్ ఆకట్టుకుంటున్నాయి. వ్యవసాయంలో టెక్నాలజీ వినియోగం సహా లాభదాయకమైన పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు అధికారులు. మారుమూల వెనుకబడిన ప్రాంతాన్ని అగ్రస్థానంలో నిలిపారు. విద్య, వైద్యం, సాగు, పోషణ, సామాజిక అభివృద్ధి సహా అన్ని రంగాల్లో అభివృద్ధికి విశేష కృషి చేశారు. ఏళ్ల తరబడి కష్టపడి సమగ్రాభివృద్ధి సాధించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజా శేషా. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజా శేషాకు అరుదైన గౌరవం లభించింది. ప్రధానమంత్రి ప్రజాస్వామ్య ప్రగతిశీల పాలన అవార్డు అందుకున్నారు కలెక్టర్ రాజా శేషా. ఢిల్లీలో ప్రధానమంత్రి మోదీ చేతుల మీదుగా అవార్డు తీసుకున్నారు. జిల్లా పాలనలో ఆస్పిరేషన్ బ్లాక్ గా నార్నూర్ బ్లాక్ ప్రతిభ సాధించడంతో అవార్డుతో సత్కరించింది కేంద్రం. ఈ అవార్డు కోసం 426 బ్లాక్లు పోటీ పడగా నార్నూర్ బ్లాక్ దేశంలోనే టాప్ 5లో నిలిచి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. तेलंगाना के आदिलाबाद जिले में नारनूर ब्लॉक में एस्पिरेशनल ब्लॉक प्रोग्राम के तहत हो रहे हैं व्यापक बदलाव। पोर्टेबल एक्सरे से टीबी की समय रहते पहचान, महुआ लड्डू से पोषण की मिठास, साइंस टेक्नोलॉजी लैब, जैविक 3 स्तरीय खेती और CSC सेंटर। नारनूर के विकास को नई उड़ान देने वाली टीम को शुभकामनाएं। नारनूर ब्लॉक के लिए पुरस्कार प्राप्त कर रहे हैं आदिलाबाद के कलेक्टर और डिस्ट्रिक्ट मजिस्ट्रेट श्री राजा शिशा।
ఏప్రిల్ 2022 నుంచి డిసెంబర్ 2024 వరకు చేపట్టిన ముఖ్యమైన అభివృద్ధి పనులతో అద్భుత ఫలితాలు సాధించింది నార్నూర్ బ్లాక్. ప్రధానంగా ఆరోగ్యం, పోషణ, విద్య, వ్యవసాయం, సామాజిక అభివృద్ధి, మౌలిక వసతుల అంశాల్లో సమగ్ర అభివృద్ధి సాధించినందుకు నార్నూర్ను ప్రత్యేకంగా ఎంపిక చేశారు అధికారులు. ఈ అవార్డు ఎంపికకు కేంద్ర ప్రభుత్వ బృందాలు 3 దశల్లో జిల్లాలో పర్యటించాయి. అభివృద్ధి తీరును పరిశీలించాయి. ప్రత్యక్షంగా ఆదివాసీల అభివృద్ధి, వ్యవసాయం, మహిళల బలోపేతం, విద్య, వైద్యం వంటి అంశాల్లో అభివృద్ధిపై మదింపు చేశారు. కేంద్రానికి నివేదిక పంపి నార్నూర్ బ్లాక్ అవార్డు ప్రకటించారు. మా నార్నూర్ను భారతదేశంలో గుర్తించి ప్రత్యేకంగా కలెక్టర్ గారికి అవార్డు ఇవ్వడం మమ్మల్ని ఎంతో సంతోషపరిచింది. అయితే నార్నూర్ సిటీని తలపించే విధంగా అభివృద్ధి చెందడం అది మన కలెక్టర్ సార్, మా సర్పంచ్ గజానన్ నాయక్, తర్వాత అధికారులు అందరి సహకారంతో అంత అభివృద్ధి చెందాలంటే అది చిన్న విషయం కాదు. ఆరోగ్యపరంగా కానీ, తర్వాత హరితహార పరంగా కానీ, విద్యాపరంగా కానీ, వాటర్ ఫెసిలిటీస్ అంటే ఇంతకుముందు బాగా కష్టాలు ఉండే నార్నూర్ అంటే నీళ్ళ సమస్యతో బాధపడుతుండే. అట్లాంటిది మా నార్నూర్లో ప్రత్యేకంగా వాటర్ సౌకర్యం కల్పించడం అది చాలా సౌకర్యం ఇచ్చింది. ఇంకా రోడ్ సౌకర్యం అత్యున్నతంగా ఉన్నది. ఆదిలాబాద్ జిల్లాకు అవార్డు దక్కటంపై ప్రజలు, అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దేశంలోని అత్యంత మారుమూల, వెనుకబడిన ప్రాంతమైన నార్నూర్ బ్లాక్ ను కలెక్టర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారన్నారు. కలెక్టర్ చేసిన కృషికి, నార్నూర్ అభివృద్ధికి దక్కిన ఫలితమే ఈ అవార్డు అంటున్నారు. ఐస్ క్రీమ్ అంటే ఇష్టపడని వారెవ్వరూ ఉండరు. చిన్న పెద్ద అందరూ లొట్టలేసుకుంటూ తింటారు. సీజన్తో సంబంధం లేకుండా ఐస్ క్రీమ్ పార్లర్కు మంచి గిరాకీ ఉంటుంది. సమ్మర్ వచ్చిందంటే అది రెట్టింపు అవుతోంది. ఇదే అదునుగా కొన్ని కంపెనీలు కాలం చెల్లిన వస్తువులను వాడుతూ మోతాదుకు మించి రంగులు కలుపుతూ ఐస్ క్రీంలను తయారు చేస్తున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ఎక్స్పైర్ డేట్ లేకుండానే అమ్మకాలతో సొమ్ము చేసుకుంటున్నారని తెలిసిందే. వరంగల్లో సమ్మర్ సీజనల్ బిజినెస్ ఊపందుకుంది. ఐస్ క్రీమ్ పార్లర్లకు జనం క్యూ కడుతున్నారు. ఎండవేడిలో చల్లటి ఐస్ క్రీమ్ తినేందుకు పబ్లిక్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. డిమాండ్కు తగ్గట్టుగా లోకల్ గా తయారు చేసిన ఐస్ క్రీంలతో పాటు కార్పొరేట్ బ్రాండెడ్ ఐస్ క్రీంలు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఐస్ క్రీం పట్ల ప్రజల ఇష్టాన్ని సొమ్ము చేసుకునేందుకు అక్రమాలకు పాల్పడుతున్నారు కొందరు నిర్వాహకులు. వరంగల్ ట్రై సిటీలో ఐస్ క్రీంల తయారీలో నిబంధనలు పాటించడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఫుడ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం ఐస్ క్రీం తయారీలో తప్పనిసరిగా పరిశుభ్రతను పాటించాలి. హైజీనిక్ వాతావరణంలో నాణ్యమైన పాలు, ఇతర పదార్థాలతో తయారు చేయాలి. ఐస్ క్రీం ప్యాకెట్లు, డబ్బాలపై తయారీ, ఎక్స్పైరీ డేట్లు ప్రింట్ చేయాలి. కానీ కంపెనీ నిర్వాహకులు ఇవేమీ పాటించడం లేదని తెలిసింది. టాస్క్ ఫోర్స్ సోదాలతో ఈ విషయాలు బయటపడుతున్నాయి. వారం రోజులుగా సిటీలో తనిఖీలు చేస్తున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. కాలం చెల్లిన వస్తువులతో ఐస్ క్రీమ్స్ తయారు చేస్తున్నట్టు ఆరోపణలు రావడంతో కంపెనీల్లో సోదాలు చేస్తున్నారు. నాసిరకమైన వస్తువులతో ఐస్ క్రీమ్స్ తయారు చేయటం, ఎక్స్పైరీ డేట్ లేకుండా అమ్మటం, పాడైపోయిన వాటికి డేట్లు మార్చి ఐస్ క్రీంలు అమ్ముతున్నట్టు గుర్తించారు. నిబంధనలు ఉల్లంఘించిన కంపెనీలపై చర్యలు తీసుకుంటున్నారు. హనుమకొండ గాంధీనగర్ పోచమ్మగుడి సమీపంలోని ఓ కంపెనీలో 25,740 రూపాయల విలువైన 14 రకాల పాడైపోయిన ఐస్ క్రీమ్స్ ను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. కనకదుర్గ కాలనీలోని మరో ఐస్ క్రీం కంపెనీలో అమ్మేందుకు సిద్ధంగా ఉంచిన పాడైపోయిన ఐస్ క్రీమ్ సీజ్ చేశారు. 2,39,476 రూపాయల విలువైన ఐస్ క్రీమ్ సీజ్ చేశారు. వరంగల్లోని బాలాజీనగర్లోని ఓ కంపెనీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఎక్స్పైరీ డేట్ లేకుండా అమ్ముతున్న 83,200 రూపాయల విలువైన ఐస్ క్రీమ్స్ ను పట్టుకున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారుల నిర్లక్ష్యంతోనే ఇదంతా జరుగుతుందంటున్నారు వరంగల్ వాసులు. వ్యాపారులు ఇష్టారాజ్యంగా అక్రమాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇకనైనా ఐస్ క్రీంలు సహా ఇతర ఫుడ్ తయారీ కంపెనీలపై కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేస్తున్నారు. అధిక ఉష్ణోగ్రతలు, భారీ వర్షాలతో రాష్ట్రంలో విచిత్ర వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఎండలతో పాటు క్యూములోనింబస్ మేఘాలతో వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ వడదెబ్బకు 2 మహిళలు మృతి చెందగా మరోవైపు అక్కడక్కడ అకాల వర్షాలతో పంటలు తడిసిపోయాయి.
రాష్ట్రంలో భిన్న వాతావరణం ఉంటుంది. ఓవైపు ఎండలు దంచి కొడుతుంటే మరోవైపు వానలు కురుస్తున్నాయి. మరో 2 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. అధిక ఎండలతో పాటు క్యూములోనింబస్ మేఘాలతో ఇవాళ రేపు రాష్ట్రానికి వర్ష సూచన చేస్తున్నారు. హైదరాబాద్ సహా ఉత్తర దక్షిణ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇక ఉత్తర తెలంగాణ జిల్లాలో ఇవాళ 40 నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రేపు కూడా తేలికపాటి వర్ష సూచన అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా మనకి ఈ యొక్క జిల్లాలు ఈరోజు సుమారు 14 జిల్లాలకు కూడా మనం రెయిన్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ముఖ్యంగా తూర్పు అలాగే మధ్య తెలంగాణ భాగాల్లో మనకి ఈదురుగాలుల ప్రభావం అనేది గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలి వీచే అవకాశం అయితే కనిపిస్తుంది. అట్లాగే చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఈదురుగాలుల ప్రభావంతో పాటు తేలికపాటి వర్ష సూచన కూడా కనపడే అవకాశం అయితే కనిపిస్తుంది. అట్లాగే రేపు కూడా ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలు అలాగే ఉమ్మడి నల్గొండ అలాగే ఒక నాగర్ కర్నూలు జిల్లాలకు కూడా వర్షపాతం అనేది నమోదయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ కొమరంభీం జిల్లా వాంకిడి మండల కేంద్రంలో భారీ వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. అకాల వర్షాలు రైతులతో కన్నీరు పెట్టిస్తున్నాయి. ఎన్నో కష్ట నష్టాల కోర్చి పంట పండించిన రైతులను నిండా ముంచుతున్నాయి. జిల్లాల్లో వడగండ్ల వాన ఈదురుగాలులకు భారీగా పంట నష్టం వాటిల్లింది. నాగర్ కర్నూలు జిల్లాలో అకాల వర్షాలతో పంటలు ఆగమయ్యాయి. నాగర్ కర్నూలు, తిమ్మాజీపేట, తాండూర్, తల్కపల్లి మండలాల్లో పలు గ్రామాల్లో వరి, మొక్కజొన్న పంటలు నేలపాలయ్యాయి. ఈదురుగాలులకు మామిడికాయలు రాలాయి. మార్కెట్ యార్డ్లో వేలాది మొక్కజొన్న బస్తాల ధాన్యం తడిసి ముద్దైంది. అనుకోకుండా వాతావరణం సూచన మొత్తం ఏది మన గాలులు దుందారాలు వచ్చి మొత్తం మొత్తం నష్టం, పంట మొత్తం నష్టమైంది. ఈ కూలీలు దొరకపోవడం ఒక్కొక్క మనిషికి 600-700 వేసినా మంది దొరుకుతలేరు. మొత్తం 2 ఎకరాలు వరిసేను నాటినా, 6 ఎకరాలు 7 ఎకరాలు మక్కసేను వేసిన. మొత్తం నాలుగు ఒరిగింది. ఏరనికి వస్తలేదు, ఇది ఏరనికి రాదు. తక్కువ కిందిదే మొత్తం పాసిపోతుంది. ఇది మేము మక్కసేను వేసినాము. మొత్తం ఈదురు గాలితోనే మొత్తం కింద పడ్డది. కింద పడి మొత్తం 4-5 లక్షల నష్టం కలిగింది. నేను ఒక యువ రైతుని, ప్రభుత్వం కొంచెం ఆదుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 50,000 నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు ఎంపీ అరవింద్. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కోజన్ కొత్తూరులో దెబ్బతిన్న పంటను పరిశీలించారు ఎంపీ. గత ప్రభుత్వం ఫసల్ బీమా అమలు చేయలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదన్నారు. ఫసల్ బీమా పథకాన్ని అమలు చేస్తే రైతులకు భరోసా ఉంటుందన్నారు అరవింద్. ఈ 2 రోజుల వర్షాలకి నష్టానికి తక్షణమే 50,000 రూపాయలు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఒక సిస్టమ్ డెవలప్ చేస్తలేరు, పైసలు లేవంటున్నారు. పైసలు అట్లా ఉంటుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం సిస్టమ్ పెట్టింది ఒకటి, దాన్ని సద్వినియోగం చేసుకోండి. దయచేసి ఇప్పటికన్నా మీరు ఫసల్ బీమాని ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేసుకోండి. కొత్త ఆర్థిక సంవత్సరం మొదలైంది, ఇంప్లిమెంట్ చేసుకోండి. ఇప్పుడు జరిగిన నష్టానికి 50,000 రూపాయలు ఎకరానికి ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాం. వరంగల్ జిల్లాలో అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులు ఆందోళన చెందవద్దన్నారు మంత్రి సీతక్క. బాధిత రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. పంట నష్టంపై జిల్లా కలెక్టర్ అధికారులను ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నట్లు తెలిపారు. వానలకు నష్టపోయిన వరి, మిర్చి, మామిడి, మొక్కజొన్న పంటల స్థితిగతులపై ఇప్పటికే అధికారులు అంచనా వేశారన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు మంత్రి. రైతులందరికీ ఒకటే చెప్తాను, ఇప్పుడు ప్రకృతి సృష్టించేటువంటి బీభత్సము, విలయతాండము అది మన చేతిలో లేదు. కానీ తప్పకుండా మానవతా హృదయంతో ఉన్నటువంటి ప్రభుత్వం మరి రైతులను ఆదుకోవడం జరుగుతుందని హామీ ఇవ్వడం జరిగింది. గతంలో కురిసినటువంటి వర్షాలకు కూడా కొన్ని చోట్ల ఎక్కడెక్కడైతే నష్టపోయారో వాళ్ళకి నష్టపరిహారం కూడా అందించడం. ఇప్పుడు కూడా మన ములుగులో కానీ ఇతరత్ర ప్రాంతాల్లో కానీ జరిగినటువంటి నష్టాన్ని అంచనా వేయడం కోసం బృందాలు వేయడం జరిగింది కలెక్టర్ గారి ఆధ్వర్యంలో. అట్లా నష్టాన్ని కూడా ఎక్కడెక్కడ జరిగిందో అవన్నీ కూడా పై స్థాయికి పంపడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా మంత్రి గారికి ఆదేశించిండు, అదేవిధంగా అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. రైతులకు కూడా భరోసా ఇవ్వడం జరిగింది. మండు టెండల్లో వర్షాలు ప్రజలకు ఉక్కపోత, ఎండ వేడి నుంచి కాస్త ఉపశమనం కలిగిస్తుంటే రైతులకు నష్టాన్ని మిగుల్చుతున్నాయి. పంట చేతికొచ్చే దశలో ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు రైతులు. భూత ప్రేత పిశాచాలకు అధిపతిగా భావించే బేతాళ స్వామికి సంగారెడ్డి జిల్లాలో గుడి ఉంది. అరుదైన ఈ బేతాళ స్వామి ఆలయంలో ప్రతి ఏటా ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. బేతాళ స్వామి ఉన్న అల్లాదుర్గ గ్రామంతో చుట్టుపక్కల గ్రామాల్లో బేతాళ స్వామి పేరు పెట్టుకోవడం ఆనవాయితీ. ప్రతి ఇంట్లో వ్యక్తులకు బేతయ్య, బేతమ్మ పేర్లు ఉండడం అక్కడ సర్వసాధారణం.
సంగారెడ్డి జిల్లా ఆల్లాదుర్గ్ ప్రాంతంలోని బేతాళ స్వామి గుడికి తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ నుంచి భక్తులు పెద్ద ఎత్తున వస్తుంటారు. బేతాళ స్వామికి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. దాదాపు 400 ఏళ్ల క్రితం ఇక్కడ బేతాళ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారని చరిత్ర. అప్పుడు వ్యాధులు ప్రబలి ప్రజలు మృతి చెందడంతో అవి నయమై సుఖ సంతోషాలతో ఉండాలని గ్రామంలో భూమి, ప్రేత, పిశాచాలకు అధిపతిగా భావించే బేతాళుని విగ్రహాన్ని ఏర్పాటు చేశారని వాడుకలో ఉంది. అప్పటి నుంచి స్వామివారికి ప్రతి ఏటా వారం రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తున్నారని చరిత్ర. గ్రామానికి బేతాళుడు రక్షగా ఉన్నాడని స్థానికుల విశ్వాసం. ప్రతి ఏటా ఆల్లాదుర్గ్ గ్రామంలో బేతాళ స్వామి జాతర నిర్వహించడం ఆనవాయితీ. ఈ ఏడాది కూడా జాతర ఘనంగా జరుగుతుంది. ఈ నెల 15న ప్రారంభమైన జాతర ఈ నెల 22 వరకు కొనసాగుతుంది. అన్ని ఆలయాల్లో ఉన్నట్టు ఇక్కడ బ్రాహ్మణ పూజారులుండరు. స్థానికుల్లోనే కొన్ని వర్గాల వారు వంతుల వారీగా స్వామివారికి పూజలు చేస్తూ ఉంటారు. బేతాళ స్వామిని నమ్ముకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. అలా కోరికలు తీరిన వారు స్వామివారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లిస్తారు. ఈయన బేతాళ స్వామి అంటే స్వయంభూ పుట్టలో నుంచి లేచిండు. పురాతన నుంచి ఇప్పటికి 400-500 సంవత్సరాలు కావచ్చు లేచి. మా తాత ముత్తాతల నుంచి పూజలు జరిపించుడు పెట్టిండు. ఈయన కోరిన కోరికలు ఏమన్నా నువ్వు మొక్కుంటే, కళ్ళు కనిపించకపోతే, మాటలు రాకపోతే అవి చేయిస్తారు భక్తులు. మళ్ళా పిల్లలు కాకపోతే తొట్టె ఒడి కడతారు, ముడుపులు కడతారు. పేత విషయాలకు అధిపతి ఆ బ్రహ్మచారి అన్నమాట. ఈయనకు పెళ్లిళ్ళు లగ్గం అనేది ఏమి ఉండదు. అందుకని ఎక్కడ చూసినా కొల్ల ఉండాలి ఈయనకి. బేతాళ స్వామి ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయి. అల్లాదుర్గ్లోని ఈ ఆలయ పరిసరాల్లో చాలా చారిత్రక ఆనవాళ్లు ఉన్నాయి. ఊరంతా చాలా చోట్ల తవ్వకాల్లో పలు రకాల విగ్రహాలు బయటపడ్డాయి. ఈ ప్రాంతానికి ఎంతో చారిత్రక ప్రాశస్త్యం ఉందంటున్నారు స్థానికులు. ఈ బేతాళను కూడా ఎక్కడ కూడా లేదు. అల్లదుర్లో తప్పితే ఇంకెక్కడ కనిపించదు. రాష్ట్రంలో పక్క రాష్ట్రాలు కూడా ఎక్కడ, ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కడ కనిపించదు. బేతాళ కూడా ఒక తెలంగాణలో మాత్రమే వెలిసిన మన ఏకైక గుడి అల్లదుర్లో ఉంది. కాబట్టి చారిత్రక ఒక ప్రసిద్ధిగాంచిన ఈ అల్లదుర్గం టెంపుల్ ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పి ప్రభుత్వానికి కూడా కోరుతున్నాం. ఇల్త చెట్టు కింద ఈ 4 మండపాలే ఉండే. ఈ టాప్ తప్ప ఇది ఓపెన్ గుడి ఉండే. గుడి ఓపెన్ గుడిలోనే ఇక్కడ చిన్న పుట్ట ఉండే. పుట్ట పక్కకి విగ్రహం ఉండే. పెద్దలు విగ్రహాన్ని తీసి బయట పెట్టి మనకి ఇక్కడ మంచిగా చేసి అప్పటి నుంచి పూజలు, జాతర నిర్వహించడం జరుగుతున్నది. గత వచ్చినప్పుడు ఏమైందంటే చాలా మంది పిల్లలు, పెద్దలు, ముసలి చనిపోయిన వాళ్ళు చనిపోతే సాయం వచ్చి నాకు బాగా అందరూ కలిసి దేవుని వేడుకున్నారు. ప్రతి సంవత్సరం నీకు గ్రాండ్గా ఇక్కడ నీకు జాతర చేసిన స్వామి గత అనేది మాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ అని అందరూ వేడుకుంటే అప్పటి నుంచి గత్తర అనేది పోయింది. బేతాళ స్వామి దర్శనానికి దూర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు వస్తుంటారు. జాతర సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసింది ఆలయ కమిటీ. వచ్చే నెల 15 నుంచి 26 వరకు జరిగే సరస్వతీ నది పుష్కరాల కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలోని కాళేశ్వరం త్రివేణి సంగమం దగ్గర డ్రోన్ వీడియోలో కనువిందు చేస్తోంది. తెలంగాణలో ప్రవహిస్తున్న గోదావరి, మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా మీదుగా వస్తున్న ప్రాణహిత, అంతర్వాహినిగా సరస్వతి ఒకే చోట కలుస్తుండటంతో కాళేశ్వరం త్రివేణి సంగమంగా ఖ్యాతికెక్కింది. 12 ఏళ్లకు ఒకమారు వచ్చే సరస్వతి పుష్కరాలను అధికారులు దక్షిణ కుంభమేళాగా భావిస్తున్నారు. కాళేశ్వరం ఘాట్ల దగ్గర భక్తుల స్నానాల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ధరణి పేరుతో చాలా మంది రైతులు భూములను కోల్పోయారని అన్నారు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో నిర్వహించిన భూభారతి చట్టంపై అవగాహన సదస్సులో పాల్గొన్నారు ఎమ్మెల్యే. రైతులు భూభారతి చట్టంపై అవగాహన కలిగి ఉండాలని, రైతులందరికీ భూభారతి చట్టం న్యాయం చేస్తుందని అన్నారు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. ధరణి సమస్య లేని ఊరు లేదు, తండ లేదు. ఎక్కడ చూసినా ధరణి సమస్య ఉంది. మరి ప్రభుత్వాలు ఏదైనా తీసుకొస్తే ప్రజలకు మేలు జరిగేటట్టుగా తీసుకురావాలి కానీ మరి ఆ ధరణిని ఎట్లా తీసుకొచ్చిందో దాని ద్వారా జనాలు ఎంత ఇబ్బంది పడ్డారో అన్నది అది మీకే బాగా తెలుసు. ఇంకా తలలు బాగా కొట్టుకునే స్థాయికి కూడా ఈ పంచాయతీలు చేరినాయి, ప్రాణాలు తీసే స్థాయికి కూడా ఈ పంచాయతీలు చేరినాయి. కాబట్టి ఇది ఇట్లయితే ఇబ్బంది అని చెప్పి అప్పుడు ఎలక్షన్స్ టైంలో తిరిగేటప్పుడు కూడా మీరు చాలా మంది ఏ ఊరికి వెళ్ళినా గానీ
ధరణి సమస్యల గురించి చెప్పినారు. ఇది చాలా ఇబ్బందికరమైన సమస్య కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మరి ఎవరైనా భూమి అంటే ఏదో ఉత్తగా ఏదో ఒక వస్తువో లేకపోతే ఏదో కాదు. ఆ భూమి పైన మనకి ఒక అన్ని కనెక్షన్ ఉంటది. అంటే ఒక ప్రేమ పెంచుకుంటాం భూమి పైన. భూమి అంటే మన దాంట్లో భూమి మనకు కాకుండా పోతుంది అన్నప్పుడు ఆ బాధ చెప్పలేని బాధ. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఆలోచన చేసి కాంగ్రెస్ ప్రభుత్వంలో మన అసెంబ్లీలో ఈ చట్టము పాస్ అయింది. మీరందరూ కూడా చూసినారు. భూభారతి ద్వారా ఏ భూమి సమస్యలున్నా గానీ తప్పకుండా తీర్తే ఏ విలేజ్ లో ఉన్న వాళ్ళ సమస్య వాళ్ళకే తెలుస్తుంది. అంతే కదా, మీ ఊర్లో ఏమైతుంది అన్నది ఎంత నుంచి ఏమైతుంది అన్న దానిపైన ఊరు వాళ్ళకి ఎక్కువగా అవగాహన ఉంటది. అందుకు ఇప్పుడు ఈ రెవెన్యూ తరఫున కూడా ఏ ఊర్లో ఏవి అవుతుంది అన్నది అబ్జర్వ్ చేయడానికి కూడా ఆఫీసర్స్ ఉంటారు. మరి భూభారతి చట్టం అందరికి, ముఖ్యంగా జనాలందరికీ, రైతులకి ఇంకా భూమి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దీని ద్వారా న్యాయం జరుగుతుందని ఖచ్చితంగా చెప్తున్నా. ఆమె విజయాన్ని ఆర్థిక బలహీనత అడ్డుకోలేకపోయింది. పరిస్థితులు తారుమారు చేసినా తన సంకల్పమే విజయానికి నాంది పలికింది. లక్ష్యం ముందు బలహీనతలన్నీ దిగదొడిపే అని చాటి చెప్పింది. తల్లిదండ్రుల కష్టానికి ఫలితం దక్కే వరకు పోరాడి విజయాల జ్యోతిగా నిలిచింది ఖమ్మం జిల్లాకు చెందిన జ్యోతి శిరీష. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 5 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి శబాష్ అనిపించుకుంటుంది ఓ పేదింటి ఆడపిల్ల. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామానికి చెందిన జంగం జ్యోతి శిరీష ఉద్యోగ పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటింది. జ్యోతి శిరీష తండ్రి పౌలు సుతారి మేస్త్రిగా పనిచేస్తున్నారు. తల్లి శారమ్మ వ్యవసాయ కూలి. చెల్లి స్పందన డిగ్రీ పూర్తి చేసింది. అక్క చెల్లెలు ఇద్దరు ప్రభుత్వ గురుకుల రెసిడెన్షియల్ కాలేజీలో విద్యాభ్యాసం చేశారు. జ్యోతి శిరీషకు చదువుపై మక్కువ. పీజీ బీఈడీ పూర్తి చేసిన శిరీష యూపీఎస్సీ సాధించాలని నిర్ణయించుకుంది. అలా హైదరాబాద్ లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన యూపీఎస్సీ కోచింగ్ సెంటర్ లో చేరి పరీక్షలకు ప్రిపేర్ అయింది. అదే టైంలో రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టులతో పాటు గ్రూప్ నియామకాలు చేపట్టింది. ఈ పరీక్షలకు హాజరైన జ్యోతి శిరీష వరుసగా 5 ఉద్యోగాలకు ఎంపికైంది. మొదటగా గురుకుల రెసిడెన్షియల్లో గురుకుల టీచర్గా ఎంపికైంది శిరీష. దీంతో కొన్ని రోజులు టీచర్గా పనిచేసింది. ఆ తర్వాత గ్రూప్ 4, తర్వాత స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు సెలెక్ట్ అయి వైరాలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ సోషల్ టీచర్గా జాయిన్ అయింది. ఆ తర్వాత ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీ సూపర్వైజర్గా ఎంపికైంది. ఇక ప్రస్తుతం టీచర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇదే క్రమంలో గ్రూప్ 1 పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో 604వ ర్యాంకు సాధించింది. గ్రూప్ 1లో మల్టీజోన్ 1లో 159వ ర్యాంకు, ఎస్సీ కేటగిరీలో 25వ ర్యాంకు, మహిళా కోటాలో 7వ ర్యాంకు సాధించింది జ్యోతి శిరీష. నిరుపేద కుటుంబంలో జన్మించి ఏడాదిలో 5 ఉద్యోగాలకు ఎంపికవ్వడం, గ్రూప్ 1లో రాష్ట్ర స్థాయిలో మంచి ర్యాంకు సాధించడంతో కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేవు. ఉద్యోగ నియామక పరీక్షల్లో సత్తా చాటిన జ్యోతి శిరీషపై ప్రశంసలు కురిపిస్తున్నారు స్థానికులు. ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో లక్షల మందితో పోటీ పడటం ఒక జాబ్కే చాలా ఇబ్బంది పడుతున్న తరుణంలో తను 5 జాబులు సంపాదించడం అనేది నిజంగా మా అందరికీ చాలా అంటే చాలా ఆనందాన్ని, మా ఫ్యామిలీ మొత్తానికి. అలాగే తనకి మంచి అప్లాజ్ అనేది వచ్చింది స్టేట్ వైడ్గా కూడా. సో తనలాంటి పిల్లలు కొంచెం ఆరోగ్య సమస్యలు ఉండి కూడా తర్వాత ఫినాన్షియల్గా చాలా బ్యాక్ ఉన్నప్పుడు కూడా తను వాటన్నిటిని ఎక్కడా కూడా నిరాశ చెందకుండా ఓవర్కమ్ అవుతూ కష్టపడుతూ ఎప్పుడు కూడా ఏం కాదు నేను చేస్తా హార్డ్ వర్క్ నెవర్ గోస్ అన్రివార్డెడ్ ఏదైతే ఉందో నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను. తను దాన్ని తూచా తప్పకుండా ఫాలో అవుతూ వచ్చింది. తల్లిదండ్రులు కూలీ పనులు చేస్తూ ధైర్యంగా తనను చదివించారని తెలిపారు జ్యోతి శిరీష. ఉన్నత స్థాయికి ఎదగాలనే పట్టుదలతో కష్టపడి చదువుకున్నానన్నారు. దాని ఫలితంగానే 5 ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యానని చెప్పారు. అమ్మా నాన్నలు, బంధువులు తనను ప్రోత్సహించారన్నారు. భవిష్యత్తులో ఐఏఎస్ సాధించి కలెక్టర్గా పేదలకు సేవలు అందించడమే తన లక్ష్యమని తెలిపారు జ్యోతి శిరీష. ఈ విజయం నేను సాధించడానికి ముఖ్యమైన కారకులు మా అమ్మా నాన్న, మా మామయ్య. వీళ్ళెప్పుడు నా వెన్నంటే ఉండి నన్ను ఎప్పుడు ప్రోత్సాహం ఇచ్చుకుంటూ వచ్చారు. సో నేను నా స్కూలింగ్ మొత్తం కూడా నేను ఎక్కువ గవర్నమెంట్ స్పాన్సరింగ్ ద్వారానే చదువుకోవడం జరిగింది. తర్వాత టీటీసీ గవర్నమెంట్ డైట్లో జరిగింది. తర్వాత నేను డిస్టెన్స్లో డిగ్రీ పూర్తి చేసుకున్నాను. బీఎస్సీ రాసి అందులో మంచి మార్కులు రావడంతో నేను స్కూల్ అసిస్టెంట్ సోషల్ టీచర్గా
సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇటీవల ప్రకటించిన గ్రూప్ 1 ఫలితాలలో నాకు 604 ర్యాంక్ వచ్చి నేను గ్రూప్ 1లో సెలెక్ట్ అవ్వడం జరిగింది. చదువుకోవాలనే సంకల్పం ఉంటే పేదరికం అడ్డు కాదని నిరూపించారు జ్యోతి శిరీష. కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన జ్యోతి శిరీష యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. రెండు మూడేళ్ల కిందట కందులతో కలకలలాడే వరంగల్ ఎనుమాముల మార్కెట్కు ఇప్పుడు కనీసం 5 క్వింటాల కందులు కూడా రావటం లేదు. ఉమ్మడి జిల్లాలో 1000 ఎకరాల్లో కందులు సాగు చేసిన రైతులు ఇప్పుడు కనీసం 200 ఎకరాల్లో కూడా కంది వేయటం లేదు. మార్కెట్లో లాభసాటిగా లేదని కందులు పండించడం పూర్తిగా తగ్గించారు రైతులు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కంది సాగు పూర్తిగా తగ్గిపోతోంది. జిల్లాలో లక్షల ఎకరాల్లో పంటలు వేస్తే 500 నుంచి 1000 ఎకరాల్లో కందులు వేసేవారు. జయశంకర్, భూపాలపల్లి, ములుగు, నర్సంపేట, పరకాల, మహబూబాబాద్, కేసముద్రం, జనగామ, హనుమకొండ, వరంగల్లో ప్రతి ఏటా కనీసం 1000 ఎకరాల్లో కంది సాగు చేసేవారు. పూర్తిగా కందులు వేయడమే గాక పత్తిలో అంతర పంటగా కూడా అక్కడక్కడ కంది విత్తనాలు వేసేవారు. కానీ రాను రాను పంట దిగుబడి తగ్గడం, వచ్చిన పంటకు మార్కెట్లో మద్దతు ధర లేకపోవడంతో కంది సాగు చేసేందుకు వెనుకాడుతున్నారు రైతులు. పత్తి, మిర్చి, కూరగాయల పంటలపై దృష్టి పెడుతున్నారు. ప్రస్తుతం కనీసం 200 ఎకరాల్లో కూడా కంది సాగు అవ్వడం లేదని చెప్తున్నారు. అష్టకష్టాలు పడి పంట పండించి మార్కెట్కు తీసుకొస్తే కనీసం క్వింటాకు 6000 కూడా రావడం లేదన్నారు రైతులు. కందులు అమ్మగా వచ్చే పైసలు కూలీ ఖర్చులకు కూడా సరిపోవడం లేదంటున్నారు. కందులు వేసి నష్టపోలేక ఇతర పంటలు వేస్తున్నామని చెప్తున్నారు. 6000 నుంచి 500, 200 కిందికే. అమ్మ వంటికి వచ్చే వరకు ఆన్లైన్ సిస్టమ్ అంటాను. వచ్చే వరకు తరుగు, పప్పు ఇవన్నీ బాధలు. అది అమ్ముకోవాలన్నా లేకుంటే రోడ్డు మీద బారబోసుకోవాలనే పరిస్థితి ఉంది. చిల్లర అమ్ముకుందామంటే 70-80 రూపాయలు పోతుంది. మార్కెట్ 60 అంటాను. ఊళ్ళో అమ్మలేం కదా, కిలో అమ్మలేం కదా. ఈడికత్తే ఆన్లైన్ సిస్టమ్ అంటాను. పోగుంటలేక వేసుకున్నా కానీ ఒక ఇంటి మందమని వేసుకునేది. క్వింటాల్ 2 క్వింటాలైనా క్వింటాల్ అమ్ముకునేది. వాళ్ళకు అమ్ముకున్నా కూడా సరిపోయేది మనం చేసిన పనికి. ఇప్పుడు అట్లా లేదు కదా. ఇప్పుడు చేసిన దానికి 6000 అంటే ఏమొస్తాను చెప్పు. గతంలో కంది దిగుబడి అనుకున్న దానికంటే ఎక్కువగా వచ్చేదన్నారు రైతులు. మార్కెట్లోనూ మంచి రేటు ఉండేదన్నారు. కానీ ఇప్పుడు గిట్టుబాటు ధర లేక కంది వేయడం పూర్తిగా బంద్ చేశామంటున్నారు. కంది సాగు తక్కువగా ఉండడంతో ఎనుమాముల మార్కెట్కు 2 నుంచి 4 క్వింటాల కంటే ఎక్కువగా కందులు రావడం లేదన్నారు మార్కెట్ కమిటీ ఇన్ఛార్జ్ కార్యదర్శి రెడ్డి నాయక్. దిగుబడి తక్కువ ఉంటుంది మన ఏరియాలో. దాదాపుగా రైతులు కూడా తక్కువ వేస్తున్నారు. ఇప్పుడు ఒకప్పుడు లెక్క ఎక్కువ సాగు చేస్తలేరు. ఎందుకంటే కందులైనా పెసర్లైనా మనం వేస్తే దాదాపుగా ఎకరానికి 5 నుంచి 4-5 క్వింటాల వరకే వెళ్తాయి. కానీ దానికి పెట్టుబడి దానికంటే ఎక్కువ మోతాదులు అయిపోతుంది అని రైతులే దాదాపుగా తగ్గించారు మన ఏరియాలో. కానీ ఇప్పుడు కల్టివేషన్ సాగు చేసినప్పుడు దానిలో ఒక 10 రూపాయలు మిగులుతూనే చేస్తారు. అదే ఉద్దేశంతో నేను అనుకుంటున్నా. రైతులు అయితే తక్కువ మంది వేస్తారు ఇక్కడ మన సైడ్. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం కంది సాగు 10 ఎకరాలకు మించడం లేదన్నారు వ్యవసాయ శాఖ అధికారులు. ఇది ఇలాగే కొనసాగితే జిల్లాలో కంది సాగు పూర్తిగా కనుమరుగయ్యే అవకాశం ఉందన్నారు. కంది పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తే సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందంటున్నారు. భగవద్గీత హిందువుల ఆరాధ్య గ్రంథం. భగవద్గీత చదివి అర్థం చేసుకున్న వాళ్ళు సంపూర్ణ మనుషులుగా జీవనం కొనసాగిస్తారని చెప్తారు పెద్దలు. అలాంటి భగవద్గీతను ప్రజలందరికీ చేరువ చేయాలనేది గట్టు వేణుగోపాలస్వామి ఆలోచన. ఆ ఆలోచనకు ప్రతిరూపమే గీత స్తూపం. ఇప్పటికే అమెరికాలో ఓ గీత స్తూపం ఉండగా ఇండియాలోనూ ఓ స్తూపాన్ని ఏర్పాటు చేయించారు. యాదాద్రి జిల్లాలో అద్భుతంగా నిర్మించిన ఈ స్తూపం ఎంతో మందిని ఆకర్షిస్తోంది. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ ఆత్మ సంయమ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ అంటూ ఉన్నాడు, అర్జున. భగవద్గీత ఈ మహాగ్రంథం గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. కురుక్షేత్ర మహాసంగ్రామం సమయంలో కృష్ణుడు అర్జునుడికి చేసిన కర్తవ్య బోధను గ్రంథంగా రూపొందించారు. హిందువులు ఎంతో పవిత్రంగా భావించే ఈ గ్రంథాన్ని ప్రజలకు మరింత చేరువ చేయాలని సంకల్పించారు గట్టు వేణుగోపాలాచార్యులు. అందులో భాగంగానే గీత స్తూపానికి శ్రీకారం చుట్టారు. తొలుత అమెరికాలో ఈ గీత స్తూపాన్ని నిర్మించిన ఆయన రెండో స్తూపాన్ని ఇండియాలో నిర్మించారు. అది తెలంగాణలోని యాదాద్రి జిల్లా ఆలేరు మండలం సారాజీపేటలో అద్భుతంగా ఏర్పాటు చేయించారు. భారత్లో ఏర్పాటైన తొలి భగవద్గీత స్తూపం ఇది. శ్రీకృష్ణుడు ప్రసాదించిన జ్ఞాన భాండాగారమైన భగవద్గీతకు శాశ్వత చిహ్నాన్ని నిర్మించాలనే లక్ష్యంతో గీత స్తూపం నిర్మించారు.
ఈ స్తూపంలో 700 భగవద్గీత శ్లోకాలు చెక్కించారు. ఇత్తడి రేకుపై తెలుగు, ఇంగ్లీష్లో శ్లోకాలు రాయించారు. ప్రతి శ్లోకానికి సంబంధించి క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేశారు. ఫోన్లో ఆ కోడ్ను స్కాన్ చేయగానే సదరు శ్లోకంతో పాటు దాని పూర్తి అర్థం యూట్యూబ్లో వచ్చేలా ఏర్పాటు చేశారు. భక్తులంతా భగవద్గీత శ్లోకాలు చదివేలా విశాలమైన స్థలంలో ఈ స్తూపం ఏర్పాటు చేశారు. శ్రీమద్భగవద్గీత 11th చాప్టర్ విశ్వరూప సందర్శన యోగము 55th శ్లోక. గీతాచార్య శ్రీకృష్ణ పరమాత్మ గివింగ్ హిజ్ టీచింగ్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ us, ఇంక్లూడింగ్ అర్జున. వృత్తాకారంలో తామర రేకుల రూపంలో 9 స్తూపాల కలయికగా చిన్న గోడలతో గీత స్తూపం నిర్మించారు. ఈ గోడలు కాంస్య పలకలతో ప్లాస్టరింగ్ చేశారు. ప్రతి అధ్యాయంలో ఇంగ్లీష్, సంస్కృతంలో శ్లోకాలు వాటి అర్థంతో సహా ఉన్నాయి. మొత్తం 18 రేకులపై 18 అధ్యాయాల్లో 700 శ్లోకాలు రాయించారు. 9 గుండ్రని స్తూపాల మధ్యలో ఎత్తైన పీఠంపై శ్రీకృష్ణుడు కనిపించడం గీత స్తూపం ప్రత్యేక ఆకర్షణ. గీత స్తూపం ముందు ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఫోన్లో ఒక శ్లోక నెంబర్ కనిపిస్తోంది. లోపలికి వెళ్లి ఆ శ్లోకం దాని అర్థాన్ని తెలుసుకొని ఆ సమయంలో మనకు అది శ్రీకృష్ణుడు ఇచ్చిన సందేశంగా అర్థం చేసుకోవచ్చు అంటున్నారు భక్తులు. 1వ అధ్యాయం నుండి 18 అధ్యాయాల దాకా 700 శ్లోకాలను చెప్పి ఒక్కొక్క శ్లోకానికి స్వామి 2 స్కాన్లు పెట్టండి, ఇంగ్లీష్ ఒకటి, తెలుగులో ఒకటి. అదిగాక మళ్ళీ స్కాన్ చేయండి, మీ అదృష్ట శ్లోకాన్ని పొందండి అని మనకు ఒకటి ముఖ్యమైనటువంటి ఈ స్కానింగ్ చేయడానికి ఒకటి పెట్టిండు. స్వామి చదివిన ఒక వీడియో ఓపెన్ అవుతుంది, మనందరికీ యూట్యూబ్లోకి పోతుంది, అది వినేటానికి మంచి సౌకర్యం కల్పించిండు స్వామి. ఇది అందరికీ గీత ప్రచారం కోసం చేసినది. అందరు ప్రచారంలోకి రావాలి, గీత అందరూ తెలుసుకోవాలనే ఉద్దేశం కొద్దే ఇక్కడ మా స్వామివారితో స్థాపించారు. అంతేకాకుండా ఇది స్కాన్ అని పెట్టినండి, అదృష్ట శ్లోకం వస్తుంది. స్కాన్ చేయగానే ఆ శ్లోకాన్ని ఒక శ్లోకం ఇస్తారండి, అది అదృష్ట శ్లోకంగా భావించుకొని దాన్ని అక్కడ పలక దగ్గరికి వెళ్ళి ఆ శ్లోకాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. భగవద్గీతను విశ్వవ్యాప్తం చేసేందుకు గట్టు వేణుగోపాల స్వామి చేస్తున్న కృషిని అందరూ అభినందిస్తున్నారు. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ ఆత్మ సంయమ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ అంటూ ఉన్నాడు. అతని వయసు 62 ఏళ్లు. కానీ 22 ఏళ్ల వారితో పోటీపడి గ్రౌండ్లో లేడీ పిల్లలా పరిగెత్తుతాడు. ఆరోగ్యానికి వ్యాయామమే అసలు మందు అని చెప్తూ అందరినీ ఉత్సాహపరుస్తుంటాడు. సంవత్సరాలు వృత్తిరీత్యా ఫిజికల్ డైరెక్టర్గా పనిచేసి ఇటీవల పదవి విరమణ పొందిన ఆ ఓల్డ్ మ్యాన్ ఎందరికో స్ఫూర్తి నింపుతున్నాడు. అతను ఇచ్చిన ఫ్రీ కోచింగ్తో పోలీస్ డిపార్ట్మెంట్లో 50 మందికి పైగా యువకులు వివిధ హోదాల్లో ఉద్యోగాలు సాధించారు. గ్రౌండ్లో చిచ్చర పిడుగులా పరిగెత్తే ఈ నవ వృద్ధుని పేరు కొన్నె రాజిరెడ్డి. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం చెల్పూర్ గ్రామానికి చెందిన ఇతని వయసు 62. మైదానంలో ఉన్నప్పుడు మాత్రం 20 సంవత్సరాల కుర్రాడే. 1984 సంవత్సరం సెప్టెంబర్ నెలలో పీఈటీగా ప్రభుత్వ ఉద్యోగం సాధించి గత ఏడాది మే నెలలో పదవి విరమణ పొందాడు. మొదటి నుంచి ఇతనికి ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఎక్కువ. నిత్యం వాకింగ్, వార్మప్స్, యోగా చేస్తూ మైదానంలో హుషారుగా కనిపిస్తూ ఉంటాడు. గ్రౌండ్కు వచ్చే మిగతా వాళ్లలోనూ ఆరోగ్యం పట్ల అవగాహన కల్పిస్తున్నారు రాజిరెడ్డి. రోజు 100 మందికి వార్మప్స్, యోగా చేయిస్తూ ఉంటారు. పోలీస్ శాఖలో ఉద్యోగాల కోసం పోటీ పడే వారికి ఫ్రీ కోచింగ్ ఇచ్చి దాదాపు 50 మంది కానిస్టేబుళ్లు, 3 ఎస్ఐలు అయ్యే విధంగా కృషి చేశాడంటే అతని ప్రతిభ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. పదవి విరమణ పొందిన తర్వాత ఈ ప్రాంత యువత ఆరోగ్యంగా ఉండేలా వారికి అవగాహన కల్పిస్తున్నారు. వారికి ప్రభుత్వ ఉద్యోగాలు రావడానికి కృషి చేయడమే తన కర్తవ్యమని అంటున్నారు రాజిరెడ్డి. 91 నుండి హుజరాబాద్ గ్రౌండ్ లోపల నేను ఉచితంగా పిల్లలకు ఈ నోటిఫికేషన్ రాగానే పిల్లలకు ఉచితంగా కానిస్టేబుల్ కానీ, తర్వాత నేవీ కానీ, ఆర్మీ కానీ, తర్వాత ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ఎంట్రన్స్ కొరకు పీసెట్ అంటే దాని కొరకు కానీ అందరికీ ఉచితంగా కోచింగ్ ఇచ్చుకుంటూ నైపుణ్యాలు నేర్పుకుంటూ వాళ్ళకి లాంగ్ జంప్, షార్ట్ పట్, హై జంప్, రన్నింగ్ వాళ్ళ యొక్క స్కిల్స్ నేర్పుకుంటూ ఈ గ్రౌండ్లో శిక్షణ ఇస్తున్నాను. సాధారణంగా పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు, ఎస్ఐ పోస్టులకు పోటీ పడే అభ్యర్థులు ఫిజికల్ ఫిట్నెస్ కోసం వేల రూపాయలు చెల్లించి కోచింగ్ తీసుకుంటారు. కానీ రాజిరెడ్డి మాత్రం ఎటువంటి ఫీజులు ఆశించకుండా నెలల తరబడి ఫ్రీ కోచింగ్ ఇచ్చి ఎంతో మంది యువతకు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు వచ్చేలా చేశారు.
రాజిరెడ్డి ఇచ్చిన శిక్షణతోనే తాము ఉద్యోగాలు సాధించామని, ఆయన తమకు గురువుతో సమానమని చెప్తున్నారు ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు. సార్ ప్లానింగ్ ఏంటంటే ఇక్కడ ఫిజికల్ శిక్షణ ఇస్తున్నప్పటికి కూడా చదువులో కూడా ప్రతి ఒక్క విద్యార్థి వెనుకబడకుండా ఉండడానికి ఒక ప్రత్యేకమైన ఒక కోచింగ్ లాంటిది ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి సార్ అనుకుంటున్నాడు. సో సార్ కూడా మేము జాబ్ అష్టంలో తోడ్పాటు అందిస్తాం. అలాగే ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళు కూడా అండ్ ఇక్కడ ఉన్న అసోసియేషన్స్ వారు కూడా సార్ కొంచెం సార్ యొక్క ప్రతిభను గుర్తించి సార్కు తోడ్పాటు అందిస్తే ఓన్లీ ఫిజికల్గానే కాకుండా చదువు పరంగా కూడా వాళ్ళకు న్యాయం చేసినట్లుంటుంది. 25 బ్యాచ్కు చెందిన కానిస్టేబుల్ని సార్ ఎంతో కృషి చేసిన ప్రతి వ్యక్తిని ఎట్లా మోటివేట్ కావాలి, ఎట్లా మీరు భవిష్యత్తులో ఎదగాలి, నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఎట్లా అప్లై చేయాలి. ఫిజికల్గా సార్ అయితే ఎక్సలెంట్. సార్ అయితే నిజంగా మాకన్నా సార్ ఫిట్గా ఉంటారు. అది మాకు చాలా గర్వకారం. నేను ప్రజెంట్ ప్రొబేషనరీ సబ్ ఇన్స్పెక్టర్గా సిరిసిల్ల డిస్టిక్లో వర్క్ చేస్తున్నాను. నేను 2018లో కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యేటప్పుడు నాతో పాటు ఒక 10 మంది ఉండేది. కానీ బ్యాచ్ కంప్లీట్ ఫిజికల్ ట్రైనింగ్ కంప్లీట్ అయ్యేసరికి ఒక 70 మంది వరకు రావడం జరిగింది. ఎందుకంటే సార్ కోచింగ్ అట్లా ఉంటుంది, మంచి ఫిజికల్ ఫిట్నెస్ అందిస్తారు. దానివల్ల మా బ్యాచ్లోనే అప్రాక్సిమేట్గా 20 మెంబర్స్ వరకు కానిస్టేబుల్ జాబ్స్ సెలెక్ట్ అయినారు వివిధ డిపార్ట్మెంట్లలో. నిత్యం ఉదయం సాయంత్రం గ్రౌండ్కి వచ్చే వాళ్ళు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని అవగాహన కల్పిస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా అందరూ గ్రౌండ్కు వచ్చి శారీరక శ్రమ చేస్తే ఆరోగ్యం బాగుండి రోగాలకు తావుండదని తానే ఒక రోల్ మోడల్ గా అందరినీ ఉత్సాహపరుస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు రాజిరెడ్డి. That's all for now.